ది గ్రేట్ కింగ్ నెబుకద్నెజర్ గర్వపడ్డాడు. తన జ్ఞానాన్ని, తన ఆలోచనలు, తనకున్న స్థితిని చూసి గర్వపడి ఏం చేశాడు తెలుసా? ఆఖరికి ఎలాంటి స్థితిని దేవుడిచ్చాడంటే గడ్డిని మోసే ఒక పశువులే, గడ్డి మోసే పశువులే తయారైపోయాడు. పంక్షభక్ష పరవన్నాలు తినవలసినటువంటి రాజు, సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని ఏలవలసిన రాజు, ప్రపంచానికే ఆదర్శవంతమైన ఒక రాజు. ఆ రోజుల్లో, ఆ కాలంలో ప్రపంచంలో ఒకే ఒక వింత ఏలాడే ఉద్యానవనాన్ని నిర్మించినటువంటి రాజు, ప్రపంచానంతా కూడా అబ్బురపరిచే గొప్ప రాజ్యాన్ని సృష్టించిన రాజు నెబుకద్నెజర్ అనే రాజు ఏమైపోయాడో తెలుసా? ఈరోజు ఒక పశువు వలె, ఒక గేదె వలె, ఒక ఆవు వలె గడ్డి మోసే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? కారణం అంటే అతనిలో ఏ అంధత్వం వచ్చింది? గర్వాంధుడైపోయాడు. ఒక్కొక్కసారి గర్వాంధులు అనుకుంటారట, ఈ ఆరోగ్యం, ఈ బలం, ఈ జ్ఞానం, ఈ చదువు, ఈ ఉద్యోగం అన్నీ నావే, నా కష్టం, నా కష్టాజితం అనే భావనలోనికి నువ్వు వస్తే దేవుని మరిచి అది అంధత్వమే.